హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఉచిత ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఉగాది నాటికి ఉచిత ఇళ్ళు అనేవి పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. అదేవిధంగా కొన్ని ఇళ్ల పట్టాలను రద్దు చేస్తున్నట్లయితే సమాచారం అండి. ఎవరికి రద్దు చేస్తున్నారు అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఓవరాల్గా ఇళ్ళకి సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఉగాది నాటికి 1,00,000 టిట్కో ఇళ్ళు పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉగాది మార్చి 19 నాటికి 1,00,000 టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ గారు అయితే తెలియజేయడం జరిగిందండి. మిగతా గృహాలను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరినట్లు కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. దీంతో 40,500 మందికి 1,345 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించినట్లయితే సమాచారం అండి. కాగా ఈ ఏడాది జూన్ నాటికి మొత్తంగా 2.61 లక్షల ఇళ్లను పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే సమాచారం. ఓకేనా. ఈ విధంగా టిట్కో ఇళ్లను కొన్ని ఇళ్లను అంటే ఏవైతే పూర్తయి ఉంటాయో వాటిని ఉగాది నాటికి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అండి. ఒక కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఉచిత ఇళ్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా టిట్కో ఇళ్లను త్వరగా లబ్ధిదారులకు అందించే పనులనేవి చేయాలని అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి. అదేవిధంగా ఉగాది నాటికి కొన్ని ఇళ్ళు మంజూరు చేసి వచ్చే జూన్ నాటికి 2,61,000 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దీని కొరకు 40,500 మంది లబ్ధిదారులకు 1,345 కోట్లు విడుదల చేసినట్లు కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ విధంగా టిట్కో ఇళ్లకు సంబంధించి రుణాలనేవి కూడా మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం. జిల్లాల వారీగా టిట్కో ఇళ్లకి సంబంధించి లిస్ట్ అనేది కూడా విడుదల కావడం జరిగిందండి. ఏ జిల్లాల్లో ఎంతమందికి ఈ ఇళ్ళు అనేవి పంపిణీ చేయబోతున్నారు అనేటువంటి సమాచారం కూడా రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో అయితే నేను లిస్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో వీడియో అయితే ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనర్హుల ఇళ్ల పట్టాలను రద్దు చేస్తున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల జారీలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఆయనైతే తెలియజేయడం జరిగింది. నేతలు తమకు నచ్చిన వారికి ఇళ్ల పట్టాలనేవి ఇచ్చినట్లు కూడా మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దీనికి సంబంధించి అనర్హుల పట్టాలను రద్దు చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగింది. కొన్ని చోట్ల రైతుల నుంచి భూములు కొనుగోలు చేయకముందే పట్టాలు ఇచ్చేశారని పేర్కొన్నారు. అలాంటి వారికి పట్టణాల్లో 2 సెంట్లు అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను అందజేస్తామని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అనర్హులు ఇళ్ల పట్టాలనేవి పొంది ఉన్నారో వారికి వెంటనే ఇళ్ల పట్టాలనేవి రద్దు చేయాలని మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఓకేనే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంత్రి గారు మాట్లాడుతూ పట్టా ఒకరికిస్తే అక్కడ వేరొకరు ఇల్లు నిర్మించుకున్నవి చాలా చోట్ల ఉన్నాయని అయితే మంత్రి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇలా ఉన్నవి ఇద్దరిని ఒక్కచోట కూర్చోబెట్టి సమస్యలు పరీక్షించేలా చూస్తున్నామని కూడా ఆయనైతే తెలియజేయడం జరిగింది. ఈ విధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడి అనర్హులు కూడా ఇళ్ల పట్టాలను ఇచ్చి ఉన్నాయో ఆ ఇళ్ల పట్టాలను వెంటనే రద్దు చేసేందుకు మంత్రి గారు అయితే అనుమతి ఇచ్చినట్లయితే సమాచారం అండి. కేవలం అర్హత కలిగి ఉండేవారు మాత్రమే ఈ ఇళ్ల పట్టాలనేవి పొందాలనైతే సమాచారం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలనేవి కూడా పేదలకు అందజేస్తున్నట్లయితే సమాచారం అండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనర్హులు ఇళ్ల పట్టాలనేవి పొంది ఉన్నారో ఆ ఇళ్ల పట్టాలను వెంటనే రద్దు చేస్తున్నట్లయితే సమాచారం. ఓకేనా, ఒక రకంగా బిగ్ అలర్ట్ అయితే చెప్పుకోవచ్చు అండి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళైతే. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పట్టణాల్లో ఇల్లు లేని వారందరికీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపోయే శుభవార్త అయితే తెలియజేయడం జరిగిందండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద కొత్తగా 2,88,000 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లయితే సమాచారం అండి. ఇందులో మహిళలకు 1,60,000 గృహాలు అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు 22,581 ఇళ్ళు మరియు ఎస్సీలకు 35,525 ఇళ్ళు మరియు ఎస్టీలకు 9,773 ఇళ్ళు ఓబీసీలకు 82,190 ఇళ్లను కేటాయించినట్లయితే సమాచారం అండి. దీంతో ఈ స్కీమ్లో పట్టణాలకు మంజూరు చేసిన మొత్తం ఇళ్ల సంఖ్య
13,61,000కు చేరినట్లయితే సమాచారం. తాజా నిర్ణయంతో ఏపీ మరియు టీజీ సహా 16 రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నట్లయితే సమాచారం అండి. కాగా ఈ పథకం కింద ప్రభుత్వం 2,50,000 వరకు ఆర్థిక సాయం ప్రజలకు అందిస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఓవరాల్గా ఉచిత ఇళ్ళకి సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఈ మార్చి 16న ఉగాది కానుకగా టిట్కో ఇళ్ళు అనేవి మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు లేకుండా నివసిస్తూ ఉన్నారో ఇంకా పేదలు, సో వారికి పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు అనేవి కూడా ఇస్తున్నట్లయితే సమాచారం. మరియు ఎవరైతే అనర్హులు ఇళ్ల పట్టాలు అనేవి పొంది ఉన్నారో ఆ ఇళ్ల పట్టాలు అనేవి కూడా అనర్హుల నుంచి వెంటనే తీసుకున్నట్లయితే సమాచారం. సో ఓవరాల్గా ఇళ్ల పథకాలకు సంబంధించి ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో ఉచిత ఇళ్ల పథకాలకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను మీకు తెలియజేస్తాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.